ధర్మవరంలో ఉగ్ర కదలికలు కలకలం రేపాయి. నూర్ మహమ్మద్ ను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు ధర్మవరం డీఎస్పీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. విచారణ అనంతరం పుట్టపర్తికి తరలించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్ కు చెందిన సోషల్ మీడియా గ్రూప్స్ లో నూర్ మహమ్మద్ ఉన్నట్లుగా ఎన్ఐఏ గుర్తించింది. ఎక్కువసార్లు తాడిపత్రికి చెందిన పలువురితో ఫోన్లో మాట్లాడినట్లుగా దర్యాప్తులో తేలింది. ముందు నుంచి క్రికెట్ మ్యాచ్ల సందర్భంగా ఇండియాకు వ్యతిరేకంగా బెట్టింగ్ వేయడం, మాట్లాడడం వంటివి చేస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఒక వ్యక్తి మన ధర్మవరం టౌన్ సంబంధించిన వ్యక్తి కొన్ని రాడికల్ ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ఇట్లాంటి గ్రూపులతో ఆయనకు వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయని, అతను ఈ ఉగ్రవాద సంస్థల పట్ల ప్రేరేపితుడయ్యి అటు దిశగా ఉన్నాడని చెప్పి మనకున్నటువంటి సమాచారం మేరకు అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అతను లోతుగా విచారిస్తున్నాము. విచారించిన తర్వాత మనకు అతని ఏంది, అతని యొక్క వ్యక్తిత్వం ఏమి, అతని ఫ్యూచర్ డిజైన్స్ ఏమి, ఆలోచనలు ఏమి అనేటువంటి దానిపైన ఎవరితో ఏదైనా సంబంధాలు ఉన్నాయా, ఇట్లాంటి వాటిపైన మనం పూర్తిగా సమాచారాన్ని సేకరించే దశలో ఉంది. కాబట్టి పూర్తి అయిన తర్వాత దీనిపైన ప్రెస్ మీట్ ద్వారా అన్ని కోణాల్లో వివరంగా మీకు వివరించడం జరుగుతుంది. ఈజ్ ఓన్లీ మెంబర్ ఆఫ్ ఇన్ వేరియస్ గ్రూప్స్. దట్ why he has joined as a member in that group, those has to be probed thoroughly during process. అంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనే ఇవన్నీ కూడా కొన్ని పాకిస్తాన్ రిలేటెడ్ వాట్సాప్ గ్రూప్స్లో ఆ వాట్సాప్ గ్రూప్లో ఈయన మెంబర్ ఉన్నందువల్ల వీ హ్యావ్ గాట్ అవర్ ఓన్ డౌట్, సో దట్ వీ హ్యావ్ టు probe them into depth and elicit the truth. ధర్మవరంలో ఉగ్ర కదలికలు కలకలం రేపాయి. నూర్ మహమ్మద్ ను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు ధర్మవరం డీఎస్పీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. విచారణ అనంతరం పుట్టపర్తికి తరలించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్ కు చెందిన సోషల్ మీడియా గ్రూప్స్ లో నూర్ మహమ్మద్ ఉన్నట్లుగా ఎన్ఐఏ గుర్తించింది. ఎక్కువసార్లు తాడిపత్రికి చెందిన పలువురితో ఫోన్లో మాట్లాడినట్లుగా దర్యాప్తులో తేలింది. ముందు నుంచి క్రికెట్ మ్యాచ్ల సందర్భంగా ఇండియాకు వ్యతిరేకంగా బెట్టింగ్ వేయడం, మాట్లాడడం వంటివి చేస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా అనంతపూర్ ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ధర్మవరం డీఎస్పీ కార్యాలయంలో ఏదైతే ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న నూర్ మహమ్మద్ విచారణ కొనసాగుతుంది. పూర్తిగా ఎన్ఐ అధికారులు విచారణ కొనసాగుతుంది. కొంతకాలంగా ఇస్లామిక్ రాడికల్ గ్రూప్స్ లో ఇతను కీలకంగా ఉన్నాడు. ఇది పాకిస్తాన్ కు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఇతను యాక్టివ్ గా ఉన్న నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని చెప్పి కొద్దిసేపు డీఎస్పీ నర్సింగప్ప కూడా మీడియాకు వివరించడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. కొంతకాలంగా కూడా ఇతను ఇండియా క్రికెట్ మ్యాచ్ల సందర్భంగా కూడా వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, వ్యతిరేకంగా బెట్టింగ్లు వేయడం వంటివి చేస్తున్నాడని చెప్పి స్థానికుల నుంచి సమాచారం వస్తుంది. అయితే నూర్ మహమ్మద్ ధర్మవరం స్థానికుడైనప్పటికీ కూడా పూర్తిగా ఇండియాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఆరోపణలు అయితే ముందు నుంచి ఉన్నాయని చెప్పి స్థానికులు చెప్తున్నారు. నిన్న ఏదైతే 15 ఆగస్టు సందర్భంగా కూడా పాకిస్తాన్ అనుకూలంగా నినాదాలు చేయడంతోనే ఒకసారిగా పోలీసులు అప్రమత్తమైనట్టు కూడా తెలుస్తుంది. ఈ విచారణలో పూర్తి స్థాయిలో అన్ని విధాల అన్ని కోణాల్లో కూడా విచారణ కొనసాగిస్తున్నామని చెప్పి పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇతను ఎందుకు ఆ గ్రూపుల్లో ఉన్నారు, ఎవరితో సంబంధాలు ఉన్నాయన్న కోణంలో ప్రధానంగా విచారణ కొనసాగిస్తున్నారు. ఏదైతే ఇప్పటి వరకు పట్టుబడినటువంటి ఉగ్రవాదాలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా, పాకిస్తాన్ లో ఎవరెవరికి లింక్ ఉన్నాయా, ఎలాంటి గ్రూప్స్ తో దీనికి సంబంధాలు ఉన్నాయా కోణంలో విచారణ చేస్తున్నారు. అయితే ఆ నిందితుడు కొంతకాలంగా తాడిపత్రికి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులతో తరచుగా ఎక్కువగా ఫోన్ లో మాట్లాడినట్టు చాటింగ్ చేసినట్టు కూడా పోలీసుల విచారణలో అయితే వెలుగు చూసినట్లు మనకి సమాచారం అవుతుంది. తాడిపత్రికి సంబంధించిన 5 వ్యక్తులతో ఎక్కువగా టచ్ లో ఉన్నట్లు కూడా మనకి సమాచారం అవుతుంది. అయితే ఆ వ్యక్తులు ఎవరు, వాళ్ళకి ఏమైనా గ్రూప్ తో సంబంధాలు ఉన్నాయా, ఇతను సపరేట్ గా ఏదైనా ఒక గ్రూప్ ఫామ్ చేసి తీవ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నాలు ఏమైనా చేశాడో, ఉగ్రవాదంతో నేరుగా సంబంధాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ విచారణ ప్రక్రియ అంతా కొనసాగడానికి మరో 4-5 గంటల సమయం పట్టే అవకాశం ఉందని మనకి స్పష్టంగా తెలుస్తుంది. దీని తర్వాత ఏదైతే ఇతన్ని పుట్టపర్తి ఎస్పీ కార్యాలయం కూడా తరలించే అవకాశం ఉంది. ఎస్పీ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తున్నట్లు మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ పూర్తిగా విచారణ తర్వాతనే విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. తరోగా విచారణ చేస్తున్నామని చెప్పి కూడా పోలీసు అధికారులు వైపు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా 3 సంవత్సరాలుగా ఇతను ధర్మవరంలో హోటల్లో పనిచేస్తున్నప్పటికీ కూడా పాకిస్తాన్ సంబంధించిన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం, రాడికల్ ఇస్లామిక్ సంబంధించిన గ్రూపుల్లో ఇతను మెంబర్ గా ఉండడంతోనే విచారణ చేస్తున్నామని చెప్పి వైపు పోలీసులు చెప్తున్నారు. అయితే ముందు నుంచి ఇతను వ్యతిరేకంగా ఇండియాకి వ్యవహరించడం కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే స్థానికుడైనప్పుడు కూడా ఎక్కడా బయటపడకుండా ఎటువంటి
ఇవి బయట కనిపించకుండా కూడా పూర్తిగా ఇతను పాకిస్తాన్ కి సంబంధించిన వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉండడం పైన పోలీసులు ఆరాధిస్తున్నారు. ఏ సోషల్ గ్రూప్స్ లో ఇతను ఉన్న మెంబర్ గా ఉన్నాడు, పాకిస్తాన్ కి సంబంధించినటువంటి గ్రూప్స్ లో రాడికల్ ఇస్లామిక్ సంబంధించినటువంటి గ్రూప్ లో ఇతను యాక్టివ్ ఇతనికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయన్న కోణంలో పూర్తిగా ఇతని కాల్ డేటాను కూడా పోలీసులు విచారించడం జరుగుతుంది. ఇతనికి సంబంధించిన ఆ కాల్ డేటా, అదేవిధంగా మెసేజ్ సంబంధించి వాట్సాప్ సంబంధించిన అవన్నీ కూడా పోలీసులు సేకరించే పనులు నిమగ్నమైనట్లు తెలుస్తుంది. ముఖ్యంగా తాడిపత్రికి సంబంధించిన 5 వ్యక్తులతో తరచూ ఫోన్ లో వాట్సాప్ ద్వారా మెసేజ్లు కానీ చాటింగ్ కానీ చేస్తున్నట్టు కూడా ఆ విచారణలో అయితే వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది. ఎస్పీ దగ్గర పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఈ విచారణలో మరో కీలకమైన అంశాలు కూడా వెలుగు చూస్తున్నట్లు మనకు తెలుస్తుంది. శ్వేత. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.